చూడండి, సబ్బక్కి ఉంటుంది కదా, సబ్బక్కి ఒక గ్లాస్ సబ్బక్కి సబ్బు బియ్యంకి రెండు చీరలు బాగా స్ట్రాంగ్గా 3 చీరలు పెట్టుకోవచ్చండి. ఇది ఐరన్ చేస్తే ఒక 6 సార్లు కట్టుకోవచ్చండి. నీట్గా భలే ఉంటుంది. చూడండి, అట్టలాగా ఉంది. ఎంత బాగా అట్టలాగా ఉంది చూడండి. చీర ఇట్లా బాగా చూడండి, స్టిఫ్గా కూర్చుంటుంది. ఎంత బాగా ఒక గ్లాస్ మిక్సీకి వేసుకొని ఒక 6 చెంబులు నీళ్ళు పెట్టి కొంచెం సోడా వేయాల, మంట సోడా మెయిన్, కొంచెం ఒక నిమ్మకాయ, కొంచెం ఒక స్పూన్ అంతా నిమ్మకాయ పిండల్లా, కొంచెం ఉజాల బ్లూ కలర్ కొంచెం లైట్గా ఒక చుక్క వేయాలండి. అంతే, స్టిఫ్గా కూర్చుంటుంది. ఐరన్ చేస్తే భలే ఒక 6 సార్లు 7 సార్లు కట్టుకోవచ్చండి. మనం ఎంత వాడితే అంత బాగుంటుంది. బాగా నీట్గా కూర్చుంటుందండి. బ్లౌజ్ వేసుకొని చూడండి, నీట్గా ఒక గ్లాస్ బియ్యంకి 3 చీరలు పెట్టాను. ఒక 3 చీరలు పెట్టుకున్నానండి. మనం ఏదైనా కానీ చేసుకునే బట్టి ఉంటుందండి. ఏదైనా కానీ పని కూడా ఒక కళేనండి. ప్రతి ఒక్క పని కూడా ఒక కళే. దేవుడు వరం ఇచ్చినట్టండి. కొంతమందికి వరం ఇచ్చింటాడు, చక్కగా చేసుకుంటారు. కొంతమంది లేడీస్ అన్ని పనులు చక్కగా చేసుకొని జాబ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. పనులు చేసుకొని మనకి జాబ్ ఏం లేదు కానీ ఇక ఇట్లా పనులు చేస్తూ ఉంటాం మనం. జాబ్ లేదు, ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం మనం. అంటే ఎండు ఉంది, బాగా ఎండు ఉన్నప్పుడే పెట్టుకోవాలండి చీరలు. చూడండి, ఎంత స్టిఫ్గా కూర్చుంది. ఐరన్ చేస్తే కట్టుకుంటే భలే ఉంటుందండి. ఎంత బాగుంది చూడండి. అట్ట మాదిరి ఉంది. ఎండు బాగుందండి. సూర్యునికి థ్యాంక్స్. అబ్బా, ఎంత బాగా ఎండుంది. ఈ వర్షాకాలంలో కూడా ఎంత బాగుందండి. ఎండాకాలంలో మేలో ఉన్నట్టుంది ఎండ. సూర్యుడు కూడా యూనివర్స్కి థ్యాంక్స్ అండి. ఇంత ఎండ ఇచ్చినందుకు, నేను చీరలు ఆరబెట్టుకున్నందుకు యూనివర్స్కి నేను ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, ఐ లవ్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ప్రకృతి కూడా మనతో ఆశీర్వదిస్తుందండి. మనం అనుకుంటాము, ప్రకృతి కూడా మనతో ఆశీర్వదిస్తుంది. ప్రకృతి మనం ఆశీర్వదించినప్పుడే మనం ఇంకా హెల్తీగా బాగుంటామండి. మనము ప్రకృతిని కూడా ప్రేమించాలండి. అదే మనకి ప్రకృతిని కూడా ప్రేమించే అలవర్చుకోవాలండి. మనము ప్రకృతిని, దేవుణ్ణి, మనుషుల్ని, చెడ్డవాళ్ళని కూడా మనం ప్రేమించాల. అప్పుడే